హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. పిల్లలు వచ్చే టైం అయింది కదా. వాళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మమ్మీ మ్యాగీ చెయ్యి అన్నారు. అంటే నూడిల్స్ టైప్లో చేయమన్నారు, ఎగ్ నూడిల్స్ లాగా చేయమన్నారు. మా వారేమో అవి ఉంటాయి కదా, మా భాషలో ఏమంటారు, మా అమ్మ ఇక్కడ మేమేమంటాం గన్స్గడ్డలు అంటాం కదా, చిన్న చిన్నవి గడ్డలు ఉంటాయి కదా, అవి చాంగడ్డలు అంటారు. వేరే దగ్గర అలా అంటారు, మా దగ్గర మాత్రం అలా అంటారు. అవి ఉడకబెట్టాలి. ఇప్పుడే టీ తాగాము. మా వారు ఇంకా డ్యూటీ పని మీద వెళ్ళిపోయారు. నేను ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాము. ఆయనేమో డ్యూటీ పని మీద వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లల కోసం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి. మళ్ళీ మేము చీరాలు వెళ్ళాము. చీరాలు అంటే మా వారికి ట్యాబ్లెట్స్ అయిపోయిందని ట్యాబ్లెట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఒకదానికని వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాం. అందుకే ఒక్కరు వెళ్ళి ఏదైనా తీసుకొచ్చేస్తే అయిపోయింది. ఇద్దరు అంటూ వెళ్తే మాత్రం ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ మొత్తం తీసుకొచ్చేసుకోవాల్సిందే. ఏమేమి తెచ్చుకున్నావో అని సర్దుతా మీకు చూపిస్తాను. మ్యాగీ చేస్తాను, అవి కూడా ఉడకపెడతాను, చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, వీడియోని మాత్రం చివరి వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి, మళ్ళీ మేము చీరాలు వెళ్ళేసి వచ్చాం కదా. ఆ రోజు వీడియోలో చెప్పాను కదా, ఫంక్షన్కి వెళ్ళే రోజు వెళ్ళి తీసుకొచ్చామని చెప్పేసి. ఇదిగోండి లైన్ డేట్స్ ఉంటుంది కదా, ఖర్జూరాలు, అవి తీసుకున్నాము. తర్వాత రస్క్ ప్యాకెట్ అంటారు కదా, అది పిల్లలు తింటారని చెప్పేసి తీసుకొచ్చాము. ఇంకా చిన్న చిన్నవి జీడిపప్పు, టీ పొడికని వెళ్ళి అన్నీ తెచ్చుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాను. టీ పొడికని ఒక్కదానికని వెళ్ళి అన్నిటికీ వాత పెట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంకా టీ పొడి డబ్బాలో, టీ పొడి ఏంటంటే అండి అక్కడ ఫేమస్ అండి చీరాల్లో. 3 ఐటమ్స్ దాంట్లో కలిసి ఉంటాయి. టీ పొడికి సంబంధించింది 3 ఉంటాయి దాంట్లో. చాలా బాగుంటుంది, కలర్ కానీ టేస్ట్ కానీ అంతా. ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాం మేము. అదిగోండి జీడిపప్పు ఎంత కూడా అక్కడే, డ్రై ఫ్రూట్స్ కూడా టీ పొడి దగ్గర అమ్ముతారు. కాఫీ పొడి అయితే ఆ రోడ్లో వెళ్తుంటే భలే స్మెల్ వస్తుందండి వాళ్ళ దగ్గర, టీ పొడి వాళ్ళ దగ్గర. బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, మళ్ళీ లైన్ డేట్స్ ఒకటి, రస్కులు అంటారు కదా, అవన్నీ తీసుకొని వచ్చాము. ఒకటని వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాము. ఇంకా డబ్బాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా కొత్తగా తెస్తే డబ్బాల్లో పోసేస్తూ ఉంటాను. అలాగే దొరకలేదు నాకు చిన్న చిన్న డబ్బాలు ఏమి అని తీసుకున్నాను. వెతికి వేసాను. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎందుకు తీసుకున్నానంటే, నేను మాకు దగ్గరే చీరాల్లో చాలా బాగుంటుంది జీడిపప్పు. అవన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది, జీడిపప్పు చీరాల్లో చాలా బాగుంటుందని. ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడు మేము వెళ్తూనే ఉంటాం కదా, ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అని కొంచెమే తీసుకొని వచ్చాము. అంత ఎక్కువ తీసుకొచ్చి మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు. మేము వెళ్తూ ఉంటాం కదా, తెచ్చుకోవచ్చు అని కొంచెమే తీసుకొచ్చాము. పిల్లలు లంచ్ బాక్స్లో అలా పెట్టుకొని వెళ్తారు స్నాక్స్ లాగా అని చెప్పేసి. అన్నీ అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చూస్తా, తింటా, పాటలు పెట్టుకొని సర్దుతా ఉన్నాను ఇక్కడ. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన రోజు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రాలేదు. ఇంకా నేనేం చేశానంటే వీడియో కంటిన్యూ చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళందరూ వస్తే వీడియో చేయాలనిపించదు, కూర్చొని ఉండాలనిపిస్తుంది. అందుకోసం వీడియో చేసేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని ఏమంటారు మీ దగ్గర? మా దగ్గర గన్స్గడ్డలు అంటారు. చెప్పడానికి విచిత్రంగా ఉంటుంది. మా దగ్గర అలా అంటే చాంగడ్డలను కొంతమంది అలా అంటారు. అయిగోండి, అవి వేసి క్లీన్ చేసేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని కుక్కర్లోని 3 విజిల్స్ వచ్చేదాకా కొంచెం కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టేశాను. పిల్లలు అసలు తినరండి, ఇష్టమే పడరు దీన్ని. మా ఇద్దరు వరకే ఉడకబెట్టుకొని అత్తమ్మోళ్ళు కొంచెం ఇచ్చి నేను ఈయన తిన్నాము. అదేంటే తింటా ఉంటే లైవ్ పెట్టినప్పుడు తింటా ఉంటే మా చిన్నమ్మాయి వచ్చి టేస్ట్ చూస్తాను ఒకటి తిని సూపర్ ఉందా అనింది. అప్పుడు ఇష్టపడింది అది తను. ఇక 2 సార్లు వాటర్ వేసి శుభ్రం కడిగేసాను. మీ దగ్గర ఏమంటారో దీన్ని చెప్పండి. ఇంకోండి, వాటర్ మంచినీళ్ళు తీసుకొచ్చి పోసి మళ్ళీ కడిగేసి కుక్కర్లో వేసి పెట్టేశాను. గల్లుప్పు వేసి 3 విజిల్స్ వేసి పెట్టేశాను. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు ఎక్కువైనా, సరిగా ఉడకపోయినా, మరీ మెత్తగా ఉడికిపోయినా అలా బాగుండదు, కరెక్ట్గా ఉండాలి. కానీ 3 విజిల్స్ అనగానే సూపర్ ఉండింది, భలే కుదిరింది. ఇదిగోండి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఫంక్షన్కి వెళ్ళొచ్చాను, నిద్రపోవాలనిపించింది కానీ నిద్రపోలేదు. కుక్కర్లో వేసి ఉడికించేసాను శుభ్రంగా. కల్లుప్పు వేసుకోవాలి, సాల్ట్ అంటే ఎంత వేసినా పట్టదు వీటికి.
ఇక్కడ నేను ఏంటంటే మళ్ళీ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ ఏంటంటే నూడిల్స్ లాగా చేయాలి వాళ్ళకి. నూడిల్స్ లాగా సూప్ మ్యాగీ అలా కాదు, ఎగ్ ఆనియన్ వేసి చేస్తారు కదా నూడిల్స్ లాగా, బయట ఎలా ఉంటుందో అలాగే చేయాలి. సాస్ వేసుకొని తింటారు, సూపర్ ఉంటుందండి. భలే చేస్తాను నేను. సోయా సాస్ అన్నీ వేసి చేస్తాను. 2 ఎగ్స్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇంకా అందులో మా వారు ఏదో పని మీద వచ్చాడు, మళ్ళీ కనబడలే, వెంటనే వెళ్ళిపోయాడు. 5 మినిట్స్ లోపే వెళ్ళిపోయాడు. అదే చూసి రా వీడియో దగ్గర కంటే నాకు పని ఉంది వెళ్ళిపోతున్నాను అన్నారు. అక్కడ ఒకవైపు కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి మ్యాగీ కొంచెం వాటర్ పోసి ఉడకబెడుతున్నాను మ్యాగీని. అది అయిపోయిన తర్వాత జల్లెడు ఉంటుంది కదా నెట్, దాంట్లో అంతా నీళ్ళు వంపేసేసి పక్కన పెట్టుకుంటాను. పక్కనేమో ఒకవైపు ఏమో అవి కుక్కర్లో వేసి పెట్టేశాను, ఒకవైపు ఇది చేసుకుంటున్నాను. పని ఏం లేదు, పని అంతే చేసుకునే వెళ్ళాను. చూశాను కదా దానికి ముందు వ్లాగ్లో చూశారు కదా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రతి పని చేసుకుని వెళ్ళాను. అదిగోండి ఉడికిపోయింది. దాన్ని ఒక దాంట్లో వేసేసి నీళ్ళంతా ఉంచేలాగా దాంట్లో వేసి పెట్టి పక్కన పెట్టేశాను. చిన్న బాండీ అనేది పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకున్న కట్ చేసుకొని ఇంక ఇంతేనండి. ప్రతిరోజు ఈవినింగ్ నా డైలీ వ్లాగ్ ఇదే. ఇంకా పిల్లలు వచ్చే టైంకి లేసి పనంతా చేసుకొని వాళ్ళకి తినడానికి స్నాక్స్ రెడీ చేసి అంతా రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళు పెట్టుకొని హోంవర్క్ రాయించి స్నానం చేయించి మళ్ళీ వాళ్ళకి ఏముందా అన్నం కానీ కూర కానీ అవి ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి అవి పెట్టి మళ్ళీ నేను లైవ్ పెట్టుకొని లైవ్ అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టి పడుకోబెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అన్నం తిని మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ చెప్తాను. వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత అప్పుడు నిద్రపోతాను. 12 అయ్యిద్ది. మళ్ళీ మార్నింగ్ 5:30, 6 కల్లా లేసేయాలి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం. మళ్ళీ 9 దాకా పిల్లలు బస్సు ఎక్కేదాకా మళ్ళీ పరుగులు తీస్తూనే ఉంటాను. అప్పుడు ఒక వ్లాగ్ తీస్తూనే ఉంటాను, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా, ఆనియన్స్ వేసేసాను. అదిగోండి దాంట్లో వేసి పెట్టేసాను, నూడిల్స్ అని చూపించాను. తర్వాత ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఎగ్ వేసాను, 2 ఎగ్స్ వేసాను. చాలా బాగా కుదిరిందండి. పిల్లలు వచ్చి వేడి మీద కడుపు నిండా తినేసారు. హ్యాపీగా బాగుంది మమ్మీ బాగుందని సాస్ వేయించుకొని తినేసారు. ఇదిగోండి ఎగ్ కూడా వేసేసాను ఇక్కడ. నెక్స్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, అంటే మనకి మ్యాగీలో ఇస్తారు కదా మసాలా ఇస్తారు కదా, అది కొంచెం సాల్ట్, సాల్ట్ వేసిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం సోయా సాస్ వేసుకొని తర్వాత మనం ఉడకబెట్టుకున్న మ్యాగీ తీసుకొచ్చి దీంట్లో వేసేసి మిక్స్ చేసేయడమే అంతే. కానీ చాలా బాగా కుదిరిందండి. నేను కూడా తింటానేమో అని అనుకున్నాను, కానీ మా పిల్లలు ఇద్దరే తినేశారు. ఇంకా సరిపోలేదంట, తిట్టారు. వాళ్ళు ఇద్దరు వరకు కడుపు నిండా తినేశారు హ్యాపీగా వేడివేడిగా. అదిగోండి కొంచెం లైట్గా సోయా సాస్ వేసాను, మొత్తం మిక్స్ చేసేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచిన తర్వాత నేనేం చేస్తానంటే అదిగోండి వేసేస్తాను, మ్యాగీ వేసేస్తాను. సూప్ మ్యాగీ అయితే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు సాస్ వేసుకొని తినడానికి అవకాశం ఉండదని చెప్పి సాస్ కోసమన్నా ఇలా చేయమంటారు. కానీ నేను ఇలాగా చాలా బాగా చేస్తానండి, బాగా కుదిరిద్ది ఇలాగా. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవాలంటే. కానీ మా పిల్లల దెబ్బకు తినలేనండి నేను. ఇంకా వేయి అంటారు. చాలా బాగుంటుంది. సూప్ మ్యాగీ కంటే ఇదే బాగుంటుంది సాస్ వేసుకొని తింటే. ఇంకా బయట ఫుడ్ ఎందుకులే అని పిల్లలకి ఇలా నేను ఈవినింగ్ టైము అలాగా చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో అంతా చూడండి, ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి అయిపోయింది, అవి ఉడకబెట్టేసాను. మ్యాగీ కూడా అయిపోయింది. అదిగోండి వేడిగా ఉంది, పొగలు వస్తూ ఉంది. అయిపోయింది. ప్లీజ్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.